ప్రభువైన యేసు నామములో చేరి వచ్చి మీకు వందనాలు సమర్పిస్తున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 44 వచనం ఇలా చదువుకుంటాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44 వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యం నుండి మొగ్గులు కొట్టి నిర్మూలన చేయును, కానీ అది యుగముల వరకు నిల్చును. చేతి సహాయం లేక పర్వతమును తీయబడిన రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగలగొట్టగా తమను చూచితరే. ఎందువల్ల ఆ మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కళ నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. ఆ రాజుల కాలంలో అనేది నిరక్షేపంగా ఆ రాజుల కాలము రాజుల కాలాన్ని సూచిస్తూ ఉంది. అది గ్రంథం తెలిసిన వారికి తేలికైన సమాచారం. అందువల్ల నేను వెనక్కి వెళ్ళి సంగతులు వివరించడానికి ఉద్దేశించలా. ఆ రాజుల కాలంలో పరలోకమందు దేవుడు ఒక రాజ్యము స్థాపించును. పరలోకమందు దేవుడు ఆ రాజుల కాలంలో స్థాపించే రాజ్యము, దాని గురించి ఈరోజు మనం ఆలోచించబోతుంటాం. లూకాసు సువార్త 3వ అధ్యాయంలో ఆ రాజుల కాలం ఏదో గ్రంథం ఇలా తెలియజేస్తుంది. ఆ రాజుల కాలంలో, ఏ రాజుల కాలంలో, కాలం గురించి ప్రత్యేకించి మాట్లాడుతుంది. ఇది రాజుల కాలం అనే సమాచారం గ్రంథం తేటగా సూచిస్తుంది. లూకాసు సువార్త 3వ అధ్యాయం 1 నుండి తిబెరయ కైసరు ఏలుబడిలో, ఇది రోమా చక్రవర్తి తిబెరయ కైసరు ఏలుబడిలో 18వ సంవత్సరం మందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరియా త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిపు చతుర్థాధిపతిగాను, అబులేనే దేశములకు లుసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జక్కర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చెను. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో జక్కర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చినప్పుడు 3వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినముల యందు బాప్తిస్మం యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందిన యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. కాబట్టి కాలంలో జరిగిన ఆ ప్రకటన ఆ రాజుల కాలంలో జరిగింది. పరలోక రాజ్యము స్థాపించబడి, రాజుల కాలంలో ఒక దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు. ఆ రాజ్యము పరలోక రాజ్యం. కాబట్టి యోహాను వచ్చి, ఆ రాజుల కాలంలో వచ్చిన యోహాను, దేవుని వాక్యం ప్రత్యక్షమైన యోహాను మాట్లాడుతూ పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను సమాచారం తెలియజేయబడింది. కాబట్టి రాజుల కాలంలో పరలోకమందు దేవుడు రాజ్యం స్థాపించే కార్యక్రమాన్ని, ప్రక్రియను ప్రారంభించేశాడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో, మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచ్చిన సమాచారం రాబడింది. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమైనది, ఆ రాజుల కాలం అన్నాడే, ఆ కాలాన్ని గురించి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలిలయకు వచ్చాను. ఆ రాజుల కాలంలో స్థాపించబడే రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యం. ఆ రాజ్యము సంఘరాజ్యం. పరలోకమందు దేవుడు ఆ కాలంలో స్థాపించే రాజ్యము సంఘరాజ్యం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో సమాచారం రాబడింది. వాస్తవానికి క్రీస్తు సంఘం సార్వత్రికమైనది అనే భావన మత్తయి సువార్త 16వ అధ్యాయంలో తెలియజేయబడింది. క్రీస్తు సంఘం సార్వత్రికమైనది.
దాని రూపము, అసలైన రూపము సార్వత్రికమైంది. 16వ అధ్యాయంలో 18వ వచనంలో ప్రభువైన యేసు మాట్లాడుతున్నాడు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదురు నిలువనేరవని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చేత నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడిన అంత చెప్పాను. కాబట్టి పరలోక రాజ్యము, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం స్థాపించబడే దేవుని రాజ్యం, పరలోక సంబంధమైన రాజ్యము క్రీస్తు సంఘం. అది సంఘరాజ్యం వాస్తవానికి. కాబట్టి పరలోకమందు దేవుడు ఏం చేస్తుంటాడంటే రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుంటాడు. అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనిషిని విడుదల చేసి కొలస్సీలు 1 అధ్యాయం 13 వచ్చిన సమాచారం రాబడింది. కొలస్సీలు 1 అధ్యాయం 13 వచ్చినలో ఆయన దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి, కాబట్టి సాతాను యొక్క రాజ్యం నుంచి విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అని రాబడింది. కాబట్టి క్రీస్తు సంఘ సభ్యులను ఆయన రాజ్య నివాసులుగా చేసిన సమాచారం తేడాగా తెలియబడింది. క్రీస్తు సంఘం దేవుని రాజ్యమై ఉంది. ఈ రాజ్యము సార్వత్రికమైంది, సంఘము సార్వత్రికమైంది. కానీ సార్వత్రికమైన ఈ సంఘాన్ని ఏలుబడి చేసేదానికి దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రక్రియ ఒకటి ఉంది. జాగ్రత్త మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మత్తయి సువార్తలో 6వ అధ్యాయం ప్రభువైన యేసు తన శిష్యులైన వారికి నేర్పించిన ప్రార్థనలో ఉన్న విశేషమైన సంగతి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు తన శిష్యులకు నేర్పించిన సందేశం ఇక్కడ ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం ఏముందంటే, పదవచనంలో 9 కలిపి చదువుతాం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడ్డగాక, నీ రాజ్యము వచ్చుగాక. అంటే నీ రాజ్యం వచ్చుగాక అంటే అర్థం చెప్పేస్తున్నాడు, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరుగాక అనేసాడు. కానీ పరలోకంలో దేవుని చిత్తం ఎలా నెరవేరుతుందో అది భూమి మీద అలాగ నెరవేర్చబడాలి అనే దేవుని యొక్క సంకల్పం. అది దేవుని రాజ్యం యొక్క విశేషమైన సంగతి. దేవుని రాజ్యము అంటే పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చబడే రీతిగా భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడాలి. అలాంటి రాజ్యం కొరకు పరలోకమందు దేవుడు ముందుగా ప్రవచన చేశాడు. ఆ రాజుల కాలంలో జరిగే కార్యక్రమం ఇది. రోమా చక్రవర్తుల కాలంలో జరిగే ఈ విశేషమైన సంగతుల గురించి ప్రవచన రూపంగా తెలియజేశాడు. వాస్తవానికి ఏం జరుగుతుందంటే, ఈ రాజ్య పరిపాలన గ్రాస్ రూట్స్ నుంచి జరుగుతుంటుంది. దేవుని రాజ్య సంబంధమైన పరిపాలన స్థానిక సంఘాలు దేవుని రాజ్యానికి పరిపాలన యూనిట్స్ అయి ఉంటాయి. స్థానిక సంఘాల ద్వారా దేవుడు తన కార్యక్రమాన్ని జరిగించుకోవటానికి ఉద్దేశించాడు. వాస్తవానికి ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచి అద్వితీయ సత్యదేవుడు ఆయన మృతుల నుంచి లేపాడు అనే ప్రత్యేకమైన విశ్వాసంతో పాపక్షమాపణతో బాప్తిసం పొందిన వారు దేవుని రాజ్యంలో చేర్చబడుతుంటారు. ఈ దేవుని రాజ్యంలో చేర్చబడిన వారు సార్వత్రికమైన సంఘంలో సభ్యులై ఉంటారు. కానీ పరలోకం దేవుడు చేసిన ఏర్పాటును బట్టి ఏం జరిగిందంటే, స్థానిక సంఘాలు అనేవి దేవుని అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్కి ఏర్పాటు చేసుకున్నాడు. స్థానిక సంఘాలు అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్. స్థానిక సంఘము హెవెన్లీ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్, ఎర్త్లీ ఫంక్షనల్ యూనిట్. స్థానిక సంఘం అంటే మనకు సరిగ్గా తెలియలా. వాస్తవంగా ఏం జరుగుతుందంటే, నేను ఆయా స్థలాల్లో బైబిల్ క్లాసు సోదరులు తీసుకెళ్తున్నారు, మాట్లాడుతూ వస్తున్నా. అవి స్థానిక సంఘాలు కావు. బైబిల్ క్లాసులు జరిగిస్తూ ఉన్నాం. స్థానిక సంఘము దేవుని యొక్క ఏర్పాటులో ప్రత్యేకమైంది.
దేవుని ఏర్పాటులో ప్రత్యేకమైంది. సంఘం ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలియజేయబడాలని దేవుని సంకల్పంలో భాగమైంది. స్థానిక సంఘ ఏర్పాటు దేవుని సంకల్పంలో భాగమైంది. స్థానిక సంఘాలకు భిన్నంగా దేవుని మహింపరిచేదానికి అవకాశం ఉండదు. స్థానిక సంఘాలు దేవుని యొక్క ఏర్పాటులో భాగమైంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథంలో ప్రత్యేకించి 7 స్థానిక సంఘాలు జ్ఞాపకం చేయబడ్డాయి. ఆ 7 స్థానిక సంఘాల గురించి ఈ సందేశం ఎలా రాబడింది. స్థానిక సంఘాలు దేవుని అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్. 2వ అధ్యాయంలో 5వ వచనంలో నీవు ఎఫెసులో ఉన్న సంఘం, మొదటి వచ్చిన ఎఫెసులో ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎఫెసులో ఉన్న సంఘదూతకి ఎలా రాయమని 1వ వచనం చెప్పేసి 5వ వచనంలో నీవు ఏ స్థితి నుండి పడితేవో ఆ స్థితి అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎట్లా నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభం నీ దాని చోట్ల తీసివేస్తున్నావు. కాబట్టి స్థానిక సంఘము ఒక స్థానిక సంఘం యొక్క నేరాన్ని మరొక స్థానిక సంఘం మీద రుద్దడు. స్థానిక సంఘాలు దేవుని అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్. అందువల్ల ఎఫెసులో ఉండే స్థానిక సంఘం మొదటి ప్రేమను కోల్పోయిందట. తప్పు నీదే అన్నాడు. ఈ తప్పు మరొక ప్రక్కన స్థానిక సంఘం మీద ఇట్లా 8వ వచనంలో స్మరణలో ఉన్న స్థానిక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇది స్మరణలో ఉండే స్థానిక సంఘం యొక్క పరిస్థితి. ఈ పరిస్థితిని గురించి మాట్లాడుతూ నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయన నీవు ధనవంతుడివే. 10వ వచనంలో ఇదిగో మీరు శోధింపబడుకున్నట్లు అపవాది మీలో కొందరిని చెల్లవేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంతో ఉండను, నీకు జీవకేతం ఇస్తానని చెప్పింది స్మరణలో ఉండే స్థానిక సంఘానికి సంబంధించిన సందేశం. అలాగన దేవుడు స్థానిక సంఘంతో తన వ్యవహార కార్యక్రమాలను జరిగిస్తుంటాడు. కాబట్టి స్థానిక సంఘముల ద్వారా దేవుని యొక్క కార్యక్రమాలు జరగాలి. 3వది ప్రత్యేకించి పెరగంలో ఉన్న స్థానిక సంఘాన్ని గురించి మాట్లాడాడు. 12వ వచనం పెరగంలో స్థానిక సంఘం గురించి మాట్లాడి 13వ వచనంలో సమాచారం తెలియజేస్తున్న వారికి సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసయుడి నన్ను గురించి సాక్షైన అంతిపోయిన వాడు మీ మధ్యను చంపబడ్డ దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా అందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఈ స్థానిక సంఘం యొక్క విశేషమైన సంగతి. తెరలో ఉన్న స్థానిక సంఘం 8వ అధ్యాయం 18వ వచనంలో దాని గురించి మాట్లాడితే 20వ వచనం సమాచారం తెలియజేస్తున్నాం. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది, ఏదనగా తాను ప్రవక్తని చెప్పుకొంచున్న యజమాని అను స్త్రీని ఉండనిస్తున్నాడు. నీ మీద ఉన్న కంప్లైంట్ అది. 3వ అధ్యాయంలో సాధ్య సంఘాన్ని గురించి మాట్లాడుతూ 2వ వచనం సమాచారం మాట్లాడు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి కావు కనుక అవినవిగా నాకు కనబడలేదు కనుక జాగ్రత్తగా చావన్న మిగిలిన వాటిని బలపరచుము. 7వ వచనంలో ఫిలదెల్ఫియా సంఘానికి సంబంధించిన సందేశం 10వ వచనం నీకు ఇలా చెప్తున్నాడు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసును శోధించుటకు లోకమందంతటి మీద రాబో శోధన కాలంలో నిన్ను కాపాడుదను. నేను త్వరగా వచ్చిన ఎవడను నీ కిరీటం అపహరింపకుండా నీకు కలిగిన దాన్ని జాగ్రత్తగా గట్టిగా పట్టుకోమని చెప్పేశాడు. 14వ వచనంలో లవదీక స్థానిక సంఘానికి సంబంధించిన సందేశం ఇది. దీంట్లో 15వ వచనం అంటున్నా నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానే లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగానే లేకుండా కానీ నిలువెచ్చగా ఉన్నావని చెప్పి ప్రత్యేకించి. కాబట్టి ఒక్కొక్క స్థానిక సంఘం యొక్క పరిస్థితిని వర్ణించి ఒక స్థానిక సంఘం యొక్క దుస్థితిని బట్టి ఇంకొకరిని నిందించడం కానీ, ఒక స్థానిక సంఘం యొక్క బలమును బట్టి మరొకరిని గౌరవించడం కానీ చేయకుండా ఏ స్థానిక సంఘం దానికి సంబంధించిన సమస్యలను దాని బాధ్యతలుగా చేసిన ఒక విశేషమైన ప్రక్రియ గ్రంథంలో తేట కనిపిస్తుంటుంది. అందువల్ల పరలోకమంతుడు ఏం చేస్తుంటాడంటే స్థానిక సంఘాన్ని హెవెన్లీ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ గాను ఎర్త్లీ ఫంక్షనల్ యూనిట్స్గా ఉంటాడు. కాబట్టి ఎర్త్లీ ఫంక్షనల్ యూనిట్స్ పరలోకం దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చే ఫంక్షనల్ యూనిట్స్ స్థానిక సంఘాలు అన్నమాట. దేవుడు స్థానిక సంఘాల ద్వారా మహింపరచబడాలని ఉద్దేశం సంకల్పించిన వాడు ఉన్నాడు.
స్థానిక సంఘాలకు బయట దేవుని సంకల్పం ఉండదు. మనుషులు దేవుని కార్యక్రమాలు జరిగించలేరు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం నుండి క్రీస్తు యేసులో కలిగిన మనసు మీరు కలిగి ఉంది. 6వ వచనం, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుడి దేవునితో సమానం పుట్టి విడిచిపెట్టుకుని భాగ్యం నేర్చుకోలేదు, కానీ మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తనిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిరోమరణం పొందినంతగా విధేయత చూపించిన వాడే. అందుచేతను జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎందుచేత క్రీస్తుకు శిరోమరణం అనుభవించిన దాని చేత, అందుచేతను పరలోకంలో ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామములో ఒమ్మునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు ఆయన నామకంటే పైనామం ఆయన కనిపించిన సమాచారం చెప్పాడు. దేవునికి మహిమ కలగాలంటే క్రీస్తు ప్రభు నామంలో మోకరించాలి, ఆయన ప్రభు అని చెప్పుకోవాలి. కానీ ఎక్కడ చేయాలి ఈ కార్యక్రమం? సంఘంలో జరిగించాలి. శేషమైన సమాచారం. కాబట్టి ఎఫెసీయులకు 3వ అధ్యాయంలో దేవునికి మహిమ స్థానిక సంఘంలో జరగాలి అనేది ఆయన సంకల్పంలో భాగమైంది. స్థానిక సంఘాలకు బయట దేవుని మహిమపరిచే అవకాశం ఉండదు. క్రీస్తు ప్రభు నామంలో మోకరించే వాళ్ళు ఆయన స్థానిక సంఘంలో ద్వారా ఈ కార్యక్రమం జరిగించాలనేది దేవుని సంకల్పంలో భాగమైంది. ఎఫెసీయులకు 3వ అధ్యాయంలో 20-21 వచనంలో ఈ సమాచారం రాబడింది. 20-21, మనలో కార్యసాధకమగు తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలమున ఎక్కడ? సంఘములో తరతరము సదాకాలం మహిమ కలుగునుగాక అనేసాడు. కాబట్టి దేవునికి మహిమ కలగాలంటే క్రీస్తు ప్రభు నామంలో మోకరించాలని ప్రభువుని ఒప్పుకోవాలి. కానీ సంఘం క్రీస్తు యేసునందు సంఘంలో తరతరములు సదాకాలం దేవుని మహిమ కలగాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్థానిక సంఘాలు దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి హెవెన్లీ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్, ఎర్త్లీ ఫంక్షనల్ యూనిట్స్ అని చెప్పాను మీకు. స్థానిక సంఘం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ ఫంక్షనల్ యూనిట్స్ ఏం జరుగుతుందంటే పరలోకమ దేవుడి చిత్తం ఎలా జరుగుతుందో అలాగే భూమి మీద నెరవేర్చడానికి దేవుని సంకల్పంలో భాగమై ఉన్నవి. దేవుని చిత్తం నెరవేర్చడానికి పరలోకం దేవుని చిత్తము పరలోకం ఎలా నెరవేర్చబడుతుందో భూమి మీద నెరవేర్చబడటానికి దేవుని ఏర్పాట్లో ఉన్నది స్థానిక సంఘం యొక్క పరిస్థితి. ఫంక్షనల్ యూనిట్స్ అన్నాం ప్రత్యేకించి. ఫంక్షనల్ యూనిట్స్ అంటే ఏం చేస్తుంటారంటే ఫంక్షనింగ్లో మొదటి సమాచారం దేవుని ఆరాధించట ఫంక్షనల్ యూనిట్ చేసే పరిస్థితి. ఆరాధన స్థానిక సంఘంలో జరగాలి. ఆరాధించే ఫంక్షనల్ యూనిట్స్ కాబట్టి దేవుని ఆరాధించడం స్థానిక సంఘాల్లో జరిగే కార్యక్రమం. అది దేవుని ఆరాధన ఎక్కడ పడితే అక్కడ జరిగే కార్యక్రమం కాదు. ఆరాధించడానికి పరమాత్మ దేవుడు ఏర్పాటు చేసుకున్న విశేషమైన కార్యక్రమం స్థానిక సంఘాలకు ఏర్పరిది. అందువల్ల మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో సంఘంలో కూడి వచ్చుటను గురించి ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో 17వ వచనం సమాచారం రాబడింది. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదన్నాడు. ఏమంటే మీరు సంఘమంతా కూడి ఉన్నప్పుడు సమాచారం సంఘం ఆరాధన కూడిన కార్యక్రమం ఇది. కాబట్టి సంఘం స్థానిక సంఘము ఆరాధన కొరింథీలో ఉండే స్థానిక సంఘం ఆరాధన కూడింది. కూడినప్పుడు జరిగిన లోకంలో చెందుతున్నాడు. మొదటి సంగతి ఏదనగా 18వ వచనం, మీరు సంఘమంతా కూడి ఉన్నప్పుడు మీరు కక్షలు కలవని నమ్ముచున్నాను, కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారు ఎవడో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా ప్రభుత్వం భోజనం చేయడం సాధ్యం కాదు. అందువల్ల ఫంక్షనల్ యూనిట్స్గా దేవుని ఆరాధించే కార్యక్రమంలో సంఘంగా కూడినప్పుడు ప్రభుత్వం భోజనం చేసి ఫంక్షనల్ యూనిట్ అన్నమాట ఇది. ఈ ప్రభుత్వం భోజనం చేయడం అనేది పరలోకమందు దేవుని చిత్తము భూమి మీద నెరవేర్చే కార్యక్రమంలో ఒకటి ఉంది. ఆయన రాజ్య సంబంధమైన భోజనం ఇది. క్రీస్తు యేసుతో సహవాసం చేసే భోజనం. దేవుని పిల్లలు ఏకంగా సమస్త వైషమ్యాలు మానేసి కక్షలు, భేదములు, వైరములు సమస్తం మానేసి ఫంక్షనల్ యూనిట్ ఒక్క దేహంగా కూడే ప్రత్యేకమైన కార్యక్రమము ఆరాధన సంబంధించింది. మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో స్థానిక సంఘం యొక్క ఏర్పాటు 12వ వచనంలో ఈ సమాచారం రాబడింది. 12వ అధ్యాయం 12వ వచనం, స్థానిక సంఘము క్రీస్తు యొక్క శరీరంగా ఫంక్షన్ అవుతుంది.
కాబట్టి స్థానిక సంఘం క్రీస్తు ప్రభువుకు శరీరమై ఉంటుంది. 12వ వచనం, ఎలాగో శరీరము ఏకమయుడను అనేక అవయములు కలిగినదో, ఎలాగో శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమైనదో అలాగే క్రీస్తున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క ఏర్పాటులో స్థానిక సంఘము శరీరంలోని అవయవం లాంటిదే. క్రీస్తు ప్రభు యొక్క శరీరానికి అవయవాలు ఎలా ఉన్నాయో అలాగూ ఒక స్థానిక సంఘంలో వ్యక్తులందరూ ప్రభువుని యేసు యొక్క శరీరంలో అవయములై ఉంటారు. స్థానిక సంఘం కూడిందనుకో, ప్రభువుని యేసు యొక్క శరీరం కూడింది, దాంట్లో హేలు మిస్ అయింది, అప్పుడే ప్రభువుని యేసు అవుట్వర్డ్గా కనపడుతుంది కదా. లేకపోతే చెయ్యి మిస్ అయింది, ఎందుకు రాలేదా మనిషి, ఏమైపోయింది, ప్రభువుని యేసు యొక్క దేహాన్ని ఎలా చూపిస్తున్నాం, అవిడితనంగా చూపిస్తున్నాం. జరుగుతున్న కార్యక్రమం అది. కాబట్టి ఇది ఫంక్షనల్ యూనిట్. క్రీస్తు ప్రభు శరీరంగా స్థానిక సంఘం కట్టుబట్టడం అనేది దేవుడి సంకల్పంలో భాగమైంది. అలాంటి సంఘం ద్వారా దేవుడు మహింపరచబడాలని ఉద్దేశం సంకల్పించాడు అనాదిలో. ఇది దేవుని అనాది సంకల్పానికి విశేషమైన సమాచారం. ఎఫెసీ 3వ అధ్యాయంలో 8వ వచనం నుండి దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసును చేసిన నిత్య సంకల్పం. అది నిత్య సంకల్పం, అనాది సంకల్పం. రాత్రి మాట్లాడుకున్నా వేరే సందర్భంలో, కానీ ఇప్పుడు మళ్ళీ అనుకుంటున్నాం. ఎఫెసీ 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలోని ప్రధానులు అధికారులు సంఘంలో తన నానా విధమైన జ్ఞానం తెలియజేయబడిన ఉద్దేశించాడు. విశేషమైన సమాచారం తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం సంఘం ద్వారా తెలియచేయాలనేది దేవుని సంకల్పంలో భాగమైంది. సంఘం ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలియజేయాలి. ఎవరికి తెలియజేయాలి? పరలోకంలో ప్రధానులకు అధికారులకు తెలియజేయాలంటే పరలోకంలో ఉండే ప్రధానుల కంటే అధికారుల కంటే సంఘాన్ని దేవుడు హెచ్చించాడు అన్నమాట. కారణం ఏంటంటే అది క్రీస్తు ప్రభు యొక్క శరీరం. ప్రభువైన యేసు యొక్క ఆత్మ సంబంధమైన శరీరం కాబట్టి క్రీస్తు ప్రభు తన దేహాన్ని కల్వరి శిలువలో అప్పగించి అర్పించిన తర్వాత దానికి బదులుగా ఆత్మ సంబంధమైన శరీరము క్రీస్తు ప్రభు యొక్క సంఘం ఆత్మ సంబంధమైన శరీరమైంది. కొలస్సీయులకు 1వ అధ్యాయం 18వ వచనం మీద మాట్లాడబడింది. స్థానిక సంఘము క్రీస్తు ప్రభు యొక్క శరీరమైంది. ఇది ఆత్మ సంబంధమైన శరీరం. కొలస్సీయులకు 1వ అధ్యాయంలో 18వ వచనం క్రీస్తు ప్రభు సంఘాన్ని గురించి మాట్లాడుతున్న విశేషమైన సమాచారం ఇది. 18వ వచనం, సంఘము అను శరీరములకు ఆయనే శిరస్సు. అది విశేషమైన. ఈ సంఘం అనేది ఆయన శరీరం. శరీరానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సంఘమును శరీరానికి ఆయనే శిరస్సు. మరి ఆయనకి అన్నింటిలో ప్రాముఖ్యత కలిగినంత మన ఆది అయ్యండి, మృతుల నుంచి లేచులో ఆది సంభూతులు అయి ఉన్నాడు. క్రీస్తు ప్రభు శరీరములకు శిరస్సు అయి ఉన్నాడు. సంఘంలోని సభ్యులందరూ అవయవములై ఉన్నారు. ఆ శిరస్సుకు అవయవములై దేహాన్ని రూపొందించారు. అలాంటిది క్రీస్తు ప్రభు యొక్క స్థానిక సంఘం. ప్రభువైన యేసు భూమి మీద తన దేహంలో జీవించినప్పుడు తన దేహంతో దేవుని చిత్తం ఎలాగో జరిగించాడో అలాగున నేడు క్రీస్తు ప్రభు యొక్క సంఘము దేవుని యొక్క చిత్తం అలాగూ జరిగించడం బాధ్యత కలిగిందై ఉంది. ఆయన శరీరం అంటే దాని విశేషమైన సమాచారం. అది క్రీస్తు ప్రభు యొక్క శరీరంగా ప్రభు తానే స్వయంగా భూమి మీద జీవించినప్పుడు దేవుని చిత్తం ఎలా జరిగించాడో అలాగూ జరిగించడానికి ఏర్పాటైన ఆత్మ సంబంధమైన శరీరము క్రీస్తు ప్రభు సంఘం భౌతికంగా. అందువల్ల పరలోకమందు దేవుని చిత్తం ఎలా జరుగుతూ భూమి మీద నెరవేర్చబడిన కానీ కార్యక్రమం క్రీస్తు ప్రభు స్థానిక సంఘంలో జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ఫంక్షనల్ యూనిట్గా సంఘం చేసే మొదటి కార్యక్రమము ఆరాధన. దేవుని ఆరాధించే విశేషమైన కార్యక్రమం. క్రీస్తు ప్రభు యొక్క శరీరం చేసే కార్యక్రమం ఇది. క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ సంబంధమైన దేహం చేసే కార్యక్రమం. మానవ జాతి కొరకు ఆయన శరీరాన్ని భౌతికమైన దేహాన్ని శిలువలో అప్పగించేశాడు. దానికి బదులుగా ఏర్పాటైన ఆత్మ సంబంధమైన శరీరము క్రీస్తు ప్రభు సంఘం. దేహంలో ప్రభువుని యేసు స్వయంగా తాను ఏం చేసుకుంటాడో దేవుని పక్షంగా ఆ కార్యంలోనే జరిగించడానికి ఆత్మ సంబంధంగా ఏర్పడిన స్థానిక సంఘం దేవుని యొక్క శరీరమైంది. అలాంటి బాధ్యత కలిగి ఉంది శరీరం క్రీస్తు ప్రభు సంఘం అంటే. ఆరాధన మొదటి కార్యక్రమం. దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే కార్యక్రమం క్రీస్తు ప్రభు సంఘం చేసిన ఫంక్షనల్ యూనిట్గా జరిగించే కార్యక్రమం. అది సంఘంలో జరగాలి. ఆరాధన సంఘం చేయాల్సిన ఫంక్షనల్ యూనిట్గా సంఘం చేయాల్సిన రెండో కార్యక్రమం ఉంది. పని, దేవుని యొక్క పని.
దేవుని యొక్క పని పరలోకమందు దేవుడు సంఘం ద్వారా జరిగించాలని ఉద్దేశించిన వాడు ఉన్నాడు. వ్యక్తుల ద్వారా ఇండివిజువల్ ద్వారా వ్యక్తుల ద్వారా జరిగించేదానికి దేవుడు సంకల్పించలా. నేను వ్యక్తిగతంగా నేను చేస్తాను కాదు, సంఘం ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలియజేయబడాలని దేవుని యొక్క సంకల్పమైంది. ముందే చదువుకున్నాం. పరలోకంలోని ప్రధానులకు అధికారులు సంఘం ద్వారా తన నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియజేయాలని ఉద్దేశించిన దేవుడు ఆ సమాచారం జరిగించేశాడు. అంతేకాకుండా 20 వచ్చిన చదువుకున్నాం కదా, 3వ అధ్యాయం 20 నుండి, మనలో కార్యసాధక మాకు తన శక్తి చొప్పున మనము అడుగుబట్టన్నిటికంటే ఊహించబట్టన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి క్రీస్తు యేసునందు సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. అందువలన క్రీస్తు ప్రభు యొక్క సంఘము దేవుని మహింపరిచే యూనిట్ అయి ఉంది. ఈ దేవుని మహింపరచడానికి ఆయన ఆరాధించడం వరకు ప్రత్యేకమైన కార్యక్రమం జరిగించాలి. సంఘం ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలియజేయాలి. సంఘం చేసిన కార్యక్రమం దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం తెలియజేయటం. స్థానిక సంఘం చేసే రెండవ కార్యక్రమం దేవుని పని చేయటం సంఘం ద్వారా జరగాలి. మనుషులు రకరకాలైన సంస్థలు ఏర్పాటు చేసుకుని దేవుని కార్యాలు జరిగించాలని ఆలోచన చేస్తున్నారు. పరలోకమందు దేవుని యొక్క ఆలోచన, ఆయన పుట్టిన ఆలోచన అంటే సంఘం ద్వారా కార్యక్రమం జరిగించాలని ఆయన ఆలోచన. దేవుని ఆలోచన ఇలాగుంటే మనుషులు తమ ఆలోచనలో వెళ్ళిపోతున్నారు. దేవుని మహింపరిచే కార్యక్రమం కాదు అది. అందువల్ల దేవుని మహింపరిచే విశేషమైన కార్యక్రమం సంఘం ద్వారా జరగాలి. స్థానిక సంఘమే దాని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. దేవుని పనిలో ప్రత్యేకంగా 3 సంగతులు ఉన్నాయి. మొదటి పని, సంఘం చేయాల్సిన మొదటి పని స్వార్థ ప్రకటించడం, ఎవాంజలిజం. స్వార్థ ప్రకటించే కార్యక్రమం సంఘం యొక్క బాధ్యత ఉంది. అది క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు జరిగించిన కార్యక్రమం. ఆయన నేను అందుకే వచ్చాను భూమి మీదకి అని చెప్పేసి ప్రత్యేకించి. కాబట్టి క్రీస్తు ప్రభు తన దేహంలో ఏం చేస్తాడో సంఘం చేయించాల్సిన బాధ్యత కలిగిన వారిని. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో ప్రభువైన యేసు తన ఫంక్షన్ ఎందుకు భూమి మీదకి వచ్చాడో సమాచారం మాట్లాడుతున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువైన యేసు మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35 వచ్చిండు. ఆయన పెందరకడ లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. కాబట్టి ప్రభువైన యేసు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి సంఘం ప్రార్థన చేసే సంఘమే ఉండాలి. ఇది ఫంక్షనల్ యూనిట్. ఇంకా సంఘం ప్రార్థన చేయడానికి ప్రారంభించలా, ఉపకరించలేదు, లోపం జరుగుతుంది. సీమోను అతనితో కూడా ఉన్న వారు ఆయన ఎదుకు వెళ్ళి ఆయన కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ నేను ప్రకటించినట్లు వెళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వారితో చెప్పారు. కాబట్టి ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చింది సువార్త ప్రకటించే ఒక కార్యక్రమం. స్థానిక సంఘం ఏం చేయాలంటే ప్రభువైన యేసు యొక్క దేహంలో ఉండే కోరికను, ఆయన ఆత్మ సంబంధ శరీరమైన సంఘము అని సువార్త ప్రకటించే కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలి. ఈ ఫంక్షనల్ యూనిట్ చేసే రెండవ కార్యక్రమం. ఆయన పని మొదటి ఆరాధన, రెండవది స్వార్థ ప్రకటన. సంఘం ద్వారా జరిగించాలి ఈ కార్యక్రమం. సంఘం చేయాల్సిన 3వ విశేషమైన సంగతి క్షమాభివృద్ధి కార్యక్రమం. సంఘం యొక్క క్షమాభివృద్ధి, సంఘం యొక్క పని ఉంటుంది. కాబట్టి సంఘం యొక్క క్షమాభివృద్ధి అనే విశేషమైన సంగతి ఎఫెసీయులకు 3-4 అధ్యాయంలో ఇలా రాబడింది. క్షమాభివృద్ధి ఎలా కలగాలంటే యూనిట్గా అందరూ కలిసి, ఎఫెసీయులకు 4వ అధ్యాయంలో సమాచారం రాబడింది. 11వ వచనం నుండి మనం అందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది విశేషమైన సంగతి సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునికి కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కల వారు మగు వరకు అన్నాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకుని నా మనం వాళ్ళకించండి. నా వేలంది చిటికి పెద్ద లావ్ అయిపోయింది. నా చిటికిన లావ్ అయిపోయిందంటే అర్థం ఏంటి? దానికి రోగం వచ్చిందన్నమాట, అంతే. అది లావు కాదు. ఎలాగుండి కరెక్ట్గా ఆరోగ్యం ఉందంటే ఏం చేయాలండి? తక్కిన వాళ్ళతో సమానంగా ఎలా ఉండాలో ఆ సైజులో పెరిగితే పెరిగినట్టు. ఒక్కటే చిటికిన లావ్ అయిందంటే రోగం వచ్చిందన్నమాట దానికి. అందువల్ల ఏ ఒక్క వ్యక్తి తాను గొప్పవాడు అవడానికి అవకాశం ఉండదు. సమానంగా క్రమంలో పెంచబడాల్సిన అవసరం ఉంది. దేవుని రాజ్యం యొక్క విశేషమైన సంగతి. కాబట్టి స్థానిక సంఘంలో ప్రతి వ్యక్తి తన పరిమాణంలో పెరగటం అనేది అవసరమైంది.
ఒకటి చిక్కిపోయింది అనుకో, చిక్కిపోతే దానికి రోగం వచ్చిందన్నమాట. లాభైన రోగం వచ్చినట్టు చిక్కిపోయిన రోగం వచ్చినట్టే క్రమంగా వెదగటం అనే సంగతి జరగాల. కాబట్టి దేవుని సంకల్పంలో ఏం జరగాలంటే క్షమాభివృద్ధి జరగాలి. క్షమాభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు స్థానిక సంఘం, ఎఫెసు స్థానిక సంఘాన్ని గురించి మాట్లాడుతూ మనం అందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుడు మాకు వరకు, అనగా క్రీస్తుని కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత కలవారు మాకు వరకు అనేసాడు. కాబట్టి అలాగూ ఎదగటం అనేది క్షమాభివృద్ధి యొక్క కార్యక్రమం. అది సంఘం యొక్క పని. సంఘం యొక్క మూడవ విశేషమైన సంగతి, సంఘం చేసిన పనుల్లో ధర్మం. సంఘం ధర్మం చేసే కార్యక్రమాలు జరిగించాల్సిన అవసరం ఉంది. సంఘం యొక్క ధర్మాన్ని గురించి మాట్లాడినప్పుడు గ్రంథంలో నమూనా ఉంది. ఎలా చేయాలి అనే సంగతి పరలోకమందు దేవుడు తేటగా సూచించాడు. సూచించిన మేరకే సంగతులు జరగాలి, కానీ ఇష్టానుసారంగా జరిగే కార్యక్రమం కాదది. ధర్మ కార్యక్రమం జరగాలి. సంఘం యొక్క ధర్మ కార్యక్రమం. సంఘం యొక్క ధర్మ కార్యక్రమాన్ని గురించి మాట్లాడు రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సంగతి మాట్లాడుతున్నాడు. సంఘం చేయాల్సిన మూడవ కార్యక్రమం ధర్మ కార్యక్రమాలు. రోమిలకు 15వ అధ్యాయంలో 25వ వచనం నుండి, ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేసి యెరూషలేమునకు వెళుతున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అఖయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వారు వీరికి నష్టలు ఎట్లనగా నిజంలో వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలుపరై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయంలో మీరు సహాయం చేయబద్దులై ఉన్నారు అని చెప్పేశాడు. సంఘము ధర్మం చేయటానికి, ధర్మ సంబంధమైన కార్యం జరిగిన సంఘం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇది సంఘం ద్వారా జరగాల్సిన కార్యం.